నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ నెల మనకి ఉగాది రాబోతుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మనకు తెలుగు న్యూ ఇయర్ అనుకుంటాం కాబట్టి, అయితే ఈ సంవత్సరం మొత్తం మనకి ఏ విధంగా ఉండొచ్చు అంటారు చెప్పుకోవాలంటే? అదేవిధంగా ఉగాదికున్న ప్రత్యేకత ఏంటి? మనది అసలైతే శాస్త్ర ప్రకారంగా మన ఉగాది అనేది మన సంవత్సరాలు. ఎప్పుడైతే స్వదేశీయులు మన విదేశీయులు మన స్వదేశీకి వచ్చారో అప్పటి నుంచి ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది పడ్డది. అది రాకముందుకు ఎవరైనా పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య అలా చెప్పుకునేది. ఇప్పుడంటే 1 నుంచి 30వ తారీఖు వరకు పెట్టారు. మనకు కాలమానం అంటే ఆకులు వికసించేది ఎప్పుడు, ప్రకృతి వికసించేది ఎప్పుడు? వసంతకాలం. మనకున్నాయి మొత్తము 6 ఋతువులు. అందులో మొదటిది వసంత ఋతువు, రెండోది వసంతము, గ్రీష్మ, శశిర, హేమవంత, ఇలా 6 ఋతువులు ఉన్నాయి మనకు. అందులో మనకు ప్రారంభమయ్యేది చైత్రమాసము నుంచి. చైత్రంలో ఈ వసంతంలో ఏంటి అని అంటే మనకు వనదుర్గి అంటే అవతారంలో సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి మనకు. అందులో మొదటి నవరాత్రులు ప్రారంభమయ్యేది అప్పుడే వనదుర్గి నవరాత్రులు. వసంత నవరాత్రులు అనే ప్రగాఢంలో ఉంది, విన్నారా? అది ఎప్పుడు పాడ్యమి నుంచి మొదలవుతుంది. అంతేకాకుండా ఉగాది అని అంటే హరిషడ్ వర్గాలను కూడా హరింపజేసేది. అంటే ఒక మనిషి లోపల ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారణ చేసేటువంటిది. అది దేనివల్ల నివారణ అవుతుంది? ఉగాది పచ్చడి వల్ల. ఉగాది పచ్చడి ఎట్లా తయారవుతుందో తెలుసా మీకు? అది చింతపండు, మామిడికాయ, వేప పువ్వు, కారము, చేదు, తీపి, ఇవన్నీ కలిసి షడ్రుచి సమ్మేళనం. ఆ షడ్రుచి సమ్మేళనం జరిగినప్పుడే అది ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనలో ఉండే కోపక్రోధాలు, కామరోధాలు ఏదైతే ఉన్నాయో ఇలా నివారణ అయ్యి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక రాను 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 మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంటే మనకు స్టెప్ బై స్టెప్లో. ఎందుకంటే ఒక చోట మామూలుగా ఇట్లా ఏదైనా కుచ్చుకున్నది, దాన్ని నెగ్లెన్స్ చేస్తే ఏమవుతుంది? పెరుగుకుంటా పైకి వచ్చేస్తుంది, అవునా? అదే దానికి కావాల్సిన మెడిసిన్ తీసుకుంటే అది మళ్ళీ తగ్గేసి మళ్ళీ అది అట్లా పెరుగుకుంటూ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ మెడిసిన్ తీసుకోవాలి. ఆ మెడిసిన్ ఉగాది పచ్చడి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ హరిషడ్ వర్గాలకు. తర్వాత ఉగాది అనేటువంటిది పంచాంగంలో 5 అంగాలు కలిస్తే పంచాంగం అనేది తప్పు అండి. మన కుండలి దగ్గర నుంచి జాతక రీత్యాలన్నీ తెలిపేది, రాబోయే కాలాన్ని తెలిపేది, సూచనలు, గ్రహిత్వాలన్నీ నివసిస్తూ ఉండేది కూడా పంచాంగంలోనే. ఇంకా సంవత్సరానికి సంబంధించిన మొత్తం విషయాలన్నీ దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ఉగాది అనేటువంటిది మన సనాతన హైందవ ధర్మ ప్రకారంగా మనకు ఆచరించే గొప్ప పండుగ. కాకపోతే ఇందులో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. మనకంటే 15 రోజుల ముందు మహారాష్ట్ర వాళ్ళు జరుపుకుంటారు, మనకంటే 15 రోజుల తర్వాత తమిళనాడు వాళ్ళు, అంటే వాళ్ళకు మనకు 15 రోజుల వ్యత్యాసం. అది ఎందుకు అంటే మనం అమావాస్యను చండాలంగా చూస్తే వాళ్ళు పౌర్ణమిని చండాలంగా చూస్తారు. పౌర్ణమి అటు సైడ్ పౌర్ణమి, మనము పౌర్ణమిని ఎంత మంచిగా చూస్తామో వాళ్ళంతా చండాలంగా చూస్తారు. మన చాంద్రనామం వాళ్ళ సర్వనామం, అంటే వాళ్ళకు పౌర్ణమి మంచిది, వాళ్ళకు అమావాస్య మంచిది, మనకు పౌర్ణమి మంచిది, అంతే వ్యత్యాసం. అదే మహారాష్ట్ర వాళ్ళది చూడండి, మన ఉత్తర భారతం వాళ్ళది ఎక్కువగా 15 రోజుల ముందు ఏదైనా, మనకు కార్తీక మాసం సగంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్తీక మాసం అయిపోయింది. ఏదైనా మాసం 15 రోజుల ముందుకే అయిపోతుంది, వాళ్ళు తొందరగా. మనకంటే 15 రోజుల ముందే ప్రారంభం అవుతుంది, మనకు 15 రోజులు ఇంకా 15 రోజులు మిగులుందనగా అయిపోతుంది వాళ్ళకు మాసం. ఇక అదొకటి. ఇక్కడ ఈ జనవరి, ఫిబ్రవరిలో ఉన్నాయి, కానీ అసలైతే మన శాస్త్ర ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మాఘ, ఫాల్గుణ మాసాలు
12 మాసాలు. ఈ 12 మాసాలను మనము చూపించినప్పుడే మనకు మాసం అయిపోయినట్టే. ఇంకొంతమంది అనుకుంటారు, అబ్బా ఇవాళ శివరాత్రి కదా, రాత్రి 12 దాటింది, ఇక నా జాగారం అయిపోయిందని పడుకుంటారు. కానీ అవ్వలా మనకు జాగారం. అసలు శాస్త్రవిధి జాగారం ఏంటి అని అంటే, ఈరోజు శివరాత్రి అనుకోండి, ఈ రోజు నుంచి మళ్ళీ రేపు రాత్రి వరకు జాగారం చేసిన వాడే, ఉపవాస దీక్షలు ఆచరించిన వాడే శివుడి యొక్క అనుగ్రహం పొందుతారు. అంటే 12 అనగానే నెక్స్ట్ డే అని అంటూ ఉంటారు కదా. కాదమ్మా, మన కాలమాన ప్రకారం సూర్యుడు ఉదయించినప్పుడే మనకు రోజు ప్రారంభం. అప్పటి వరకు మనకు శుక్రవారమే, అప్పటి వరకు మనకు శనివారమే, అప్పటి వరకు సోమవారమే. ఈ రోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు మనకు శుక్రవారమే. రాత్రి 12 అయితే మనకు శుక్రవారం అయిపోలేదు. క్యాలెండర్లో డేట్ మారింది అంతే, కానీ మన తత్వం మారదు. మనది కేవలం సూర్యుడు ఉదయించే సమయం 6 గంటలకు ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు మారేది. ఇది ఉగాది విశేషాలు. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.